సినీ రాజకీయం. చిరంజీవి పెట్టిన ఆ ఒక్క నమస్కారం జగన్కు సీఎం కుర్చీనే దూరం చేసింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలు అందరూ కూడా ఎంతో అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెర మీద చూసి ఇది నిజమే అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రేక్షకులు. సినిమా వాళ్ళకి కష్టాలు అనేవి ఉండవు, జీవితం అంటే వాళ్ళది అని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా వాళ్ళు పడే కష్టం తెలిసినప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఆడుతుందో లేదో అనే భయం నిర్మాతలకు రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తుంది. కేవలం దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా కొనసాగిన నిర్మాతలు సైతం కేవలం ఒకే ఒక్క ఫెయిల్యూర్తో రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా చూసాము ఇండస్ట్రీలో. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇక తమ కెరీర్పై ప్రభావం చూపుతుందేమో అని నటీనటుల భయం. సినిమా ఫ్లాప్ అయితే పెట్టిన పెట్టుబడి రాదేమో అని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల భయం. ఇలా భయంగానే సినిమా ఇండస్ట్రీ మొత్తం సాగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చాలవు అని కొన్నిసార్లు ఏకంగా ప్రభుత్వాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పుకోవాలి. అయితే గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి ఇబ్బందులు అనేకం ఎదురయ్యాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై కక్ష సాధింపులో భాగంగా ఏకంగా టికెట్ రేట్లను అమాంతం తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే నష్టాలు తప్పవని భావించి భయపడిన సందర్భంలో ఇక ఇండస్ట్రీకి పెద్దగా కొనసాగిన చిరంజీవి జగన్తో పలుమార్లు భేటీ అయ్యారు. ఒకానొక సమయంలో ఏకంగా చిరంజీవి అంతటి వ్యక్తి జగన్కు చేతులెత్తి నమస్కరించి, మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు, మీకు మా కష్టాలను మీకు చెప్పుకోవడం తప్ప మేము మరేం చేయగలం అంటూ చేతులెత్తి నమస్కరించి మరీ అడిగిన పరిస్థితి. టికెట్లు రేట్లు పెంచి చిత్ర పరిశ్రమను కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. అయితే ఇలా చిరంజీవి నమస్కరిస్తుంటే జగన్ మాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఉండడం ఎవరికీ నచ్చలేదు. అయితే కొంతమంది ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు స్వతహాగా చిరంజీవి నమస్కారం చేసే మాట్లాడతారు అని చెప్పుకొచ్చారు. కానీ చిరంజీవి నమస్కారం చేసి మాట్లాడిన సీఎంఓ ఆఫీసులో జరిగిన మీటింగ్ మొత్తం బయటికి రాకుండా కేవలం చిరంజీవి నమస్కారం పెట్టిన ఆ 2-3 నిమిషాల నిడివి గల వీడియో మాత్రమే పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. ఇది కావాలని కుట్రపూరితంగానే చిరంజీవి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం కోసమే జరిగింది అంటూ ఉంటారు చిరంజీవిని సమర్థించేవాళ్ళు. అయితే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ముఖ్యమంత్రిగా చూడలేదు. చిరంజీవి రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఇలా అనేక మంది ముఖ్యమంత్రులతో సత్సంబంధాలను కొనసాగించారు. కేసీఆర్తో కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డితో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే చిరంజీవి ఇండస్ట్రీ కోసం ఎంతో చేశారని అలాంటి మహోన్నత వ్యక్తిని ఇలా అవమానించడం తగదంటూ జగన్ తీరుపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజికంగా కూడా చిరంజీవి ప్రజలకు అనేక రకాల సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఆ పార్టీ నేత నాగబాబు సైతం తెర మీదకి తీసుకొస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న చిరంజీవితో ఏకంగా నమస్కారం పెట్టిన ఆయన రిక్వెస్ట్ను కూడా పట్టించుకొని జగన్కు బుద్ధి చెప్పాలని అప్పుడే సినిమా వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇక అందరి హీరోల అభిమానులు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. అయితే ఆ మీటింగ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా పెద్ద హీరోలందరూ పాల్గొనడం వల్ల అందరి హీరోల అభిమానుల్లోనూ ఇలాంటి ఒక భావన ఏర్పడింది. ఇక అందరి హీరోల అభిమానులు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు ఘోర ఓటమి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. బహుశా చరిత్రలో ఇలాంటి ఓటమి ఎవరూ రుచి చూసి ఉండరు. ఇలా చిరంజీవి పెట్టిన ఒక్క నమస్కారం చివరికి జగన్పై ఉన్న వ్యతిరేకతను డబల్ చేసింది. అంతేకాదు సీఎం కుర్చీని దూరం చేసి వైఎస్ జగన్కి కనీస ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేసింది అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రివ్యూ చేసుకోవాలి. అన్ని వర్గాలను గెలకడం వల్లే జగన్మోహన్ రెడ్డి కుర్చీని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దారుణమైన పరిస్థితికి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పాలనా అనుభవం లేనప్పుడు 2014 ఎలక్షన్స్లోనే
60కి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు జగన్. అలాంటిది ఇన్ని తక్కువ సీట్లు రావడం అనేది నిజంగా పరిపాలనా లోపమే అని బయటకొచ్చి చెప్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. చూడాలి, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రివ్యూ ఇచ్చేసుకొని తనని తాను మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చేలా ప్రజలకు నచ్చే నాయకుడిగా మార్పు చేసుకుంటారా లేదా అన్నది.